ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు కోసం అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అమెరికన్లు ఇస్తున్న సమాచారం కూడా దీనికి తోడవటంతో భారతీయులంటేనే అక్రమ వలసదారులనేలా చాలా చోట్ల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికన్లు భారతీయులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు విద్యార్థులు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో దొరికితే వెంటనే అరెస్టు చేసి భారత్కు సంకెళ్లు వేసి తరలించడం ఖాయమన్న భయాలు అక్కడ పార్ట్ టైమర్లకు వెంటాడుతున్నాయి. దీంతో వీరంతా ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారట. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత విద్య కోసం టూరిస్టు వీసాలపై వెళ్లిన వాళ్లు సైతం అమెరికాలో బయట తిరిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తుంది. బయట దొరికితే ఖచ్చితంగా పట్టుకొని అరెస్టు చేస్తారని, జైల్లో పెడతారని, భారత్కు విమానాలు ఎక్కించి పంపిస్తారన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో రెగ్యులర్ గా వీరు వెళ్లే పార్ట్ టైం ఉద్యోగాలకు కూడా గుడ్ బై చెప్పేశారట. అంతేకాదు బయటకు వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతున్నారట. తాజాగా 104 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేయటం, మరో 487 మంది రెండో విడతలో ఉన్నారని భారత్ ప్రకటించడం వీరిలో భయాల్ని మరింత పెంచిందని చెప్తున్నారు. ఇక అమెరికా ప్రభుత్వానికి చెందిన ఐస్ అధికారులు పత్రాలు లేని వలసదారులను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో గత 2 ఏళ్లుగా వర్క్ పర్మిట్లపై దేశంలో ఉన్న ఇతరులు కూడా ఆందోళన చెందుతున్నారు.